మొట్టమొదటి థ్యాంక్స్ టు ద లార్డ్ మనకు మరొక డే ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, అందరికీ కావాల్సినటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చాను మీకు. నా మాట క్లియర్గా ఉంది కదండి? రైట్, థ్యాంక్ యూ. ఒకసారి తమ రియాక్షన్ ఇస్తే. అందరూ ఏమనుకుంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా పెంచుకోవాలి. అందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం ఎలా అనేది ఈరోజు మన టాపిక్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం లాస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆ, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి టిప్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, చూడండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం ఎలాగా. ఏదో సాధించాలని, ఏవేవో చెయ్యాలని సౌండ్ ఓకేనా సార్? రైట్, థ్యాంక్ యూ. ఉంటుంది. కానీ ఏదో తెలియని భయం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మనం వచ్చిన ప్లాట్ఫామ్ వివా. దీంట్లో మనం ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు, ఈ మూడింటికి దీంట్లో వీడియోలో వచ్చే పాయింట్లతో అనుసంధానం చేసుకుందాం. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఇక్కడ కూడిందే దీనికోసం. ఎందుకోసం? ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు. ఇక్కడ వచ్చిన టాపిక్ని కూడా మన టాపిక్ మనం అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. మనకు కూడా దీంట్లో ముందుకెళ్ళే క్రమంలో ఈ ఈ యొక్క ఏదైతే కమ్యూనిటీ కామర్స్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో అది కొత్త రంగం. దీంట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఇప్పుడే స్టార్ట్ అయిన రంగం ఇది. ఇదేమే పాత రంగం ఏమీ కాదు. ఇది బాగా గమనించుకోవాలి. మనం ముందడుగు వేయకుండా ఆపుతుంది. నేను ఇది చేయగలనా, లేదా నా వల్ల ఇది అవుతుందా కాదా అనే అపనమ్మకాలను సృష్టించి మన సామర్థ్యం మీద మనకే నమ్మకం లేకుండా చేస్తుంది. దీనికి ముఖ్య కారణం మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడమే. తనను తాను నమ్మలేని వ్యక్తిని ఇక ఈ ప్రపంచం ఎలా మనల్ని మనం నమ్మలేని వ్యక్తుల్ని ఇంక ఏ ప్రపంచంలో ఎవరు నమ్మలేరు. మనల్ని మనమే నమ్మాలి. మనల్ని నమ్మాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్. అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో చేసే ఏ పనైనా తప్పక విజయవంతం అవుతుంది. అయితే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతోనే రావాలనే రూల్ అయితే ఏమీ లేదు. మనం కొన్ని చిన్న చిన్న స్టెప్. మనకు సార్ ఒక మాట చెప్తాడు, ఇది అండర్లైన్ చేసుకొని రాసుకుంటే మంచిది. పుట్టుకతో రావాలి, లేకపోతే పట్టుదలతో మనం సాధించుకోవాలి. ఆర్థికంగా మనకు పుట్టుకతో రాలేదు కాబట్టే మనం అందరం ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి మనకు ధనం సంపాదన సఫిషియెంట్ ఉంటే ఇక్కడికి వచ్చి మనం కూర్చునే వాళ్ళం కాదు. అంతే అంటారా? ఒకసారి తమ్మిద్దాం. కాబట్టి పట్టుదలతోటి ఇప్పుడు మనం ఆర్థికంగా బలపడడానికి వీడికి వచ్చినాం. ఇది బాగా గమనించాలి. ఇండస్ట్రీ ఎందుకు చేస్తున్నాం అంటే సీదా ముఖ్య ఎక్కడ ఉందంటే స్ట్రైట్ పాయింట్. ఎందుకంటే ఆర్థిక భరోసా కోసం. తీసుకోవడం ద్వారా దీనిని మనలో పెంపొందించుకోవచ్చు. అయితే అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని సాధించడానికి ఉపయోగపడే టాప్ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్స్ అనేవి చాలా సింపుల్ ఇంకా ప్రాక్టికల్ గా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే వీటిని పాటించి తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ముందుగా నంబర్ 1, మనల్ని మనం ఫస్ట్ పాయింట్ రాసుకోవాలి. ఇది మనల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. ఇది ఏం చేయాలి? మనల్ని మనం తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? నేను ప్రజెంటేషన్ చెప్పగలనా? నేను ఇన్విటేషన్ ఇవ్వగలనా? లేదంటే నేను సెషన్ తీసుకోగలనా? లేదంటే నేను ఈ ర్యాంకుకి వెళ్ళగలనా? లేదంటే నేను ఇది చేయలేను అని అందరు కూడా తమను తాను తక్కువ అంచనా వేసుకుంటారు. ఇది మానేయాలి అని చెప్తున్నాను. మొట్టమొదటిగా మనల్ని మనం తక్కువ అంచనా వేయాలి. ఎప్పుడు కూడా ఐ కెన్ అని ఉండాలి. ఏమని ఉండాలి? దానికి రీప్లేస్మెంట్గా ఏమి ఉండాలంటే ఐ కెన్, నేను చేయగలను. సో ఈ మేడం ఈ యాడ్ కూడా చూడండి. అసలు మనం ఎందుకు 5 AM రావాలంటే ఇక ఈ యాడ్ కూడా చూడండి. ఈ మేడం ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఇంగ్లీష్లో చెప్తుంది, అర్థమవుతుంది. ఈ యాడ్ కూడా చూడండి. Options. Option 1, let your brain run wild and think whatever it wants. Option 2, take control and make it focus on what actually matters. Which one would you choose? If you picked option 2, you're already smarter than most people.
Because if you don't guide your brain, it keeps looping the same thoughts: self doubt, fear, procrastination, and anxiety. And that is what keeps you stuck. But when you train your brain to think better, you stay focused, stay calm, take action when it matters. And to train your brain to work like that, you need to reprogram your. ఏం ఈ చెప్తున్నా ప్రపంచంలోని ప్రతి మనిషి ఏం చెప్తుందా మేడం వచ్చి బ్రెయిన్ ట్రైనర్ అంట. మనం మార్నింగ్ కూడా ఇదే చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చి మన యొక్క మైండ్ సెట్ మార్చుకోవడానికి వస్తున్నాం. ఇట్లాంటి మనకు ఫ్రీగా జూమ్లో దొరుకుతున్నాయి కాబట్టి మనం చాలా లైట్గా తీసుకుంటాం. యాక్చువల్గా అయితే సో చాలా కాస్ట్లీ ప్రోగ్రామ్ ఇది. బ్రెయిన్ ట్రైనింగ్ అనేది, మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా కాస్ట్లీ ప్రోగ్రామ్. మార్కెట్లో మీరు వెళ్ళి చూసినట్టయితే చాలా కాస్ట్లీయెస్ట్. దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. అందరూ కూడా గమనించుకోవాలి. ఫస్ట్‌ది ఏంది, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మొట్టమొదటి పాయింట్. దానిలో దానికి రిప్లేస్‌మెంట్‌గా ఏమనుకున్నాం మనం, ఐ కెన్ అని పెట్టుకోవాలి. నేను చేయగలను. ప్రతిది కూడా నేను చేయగలను అనే ఉండాలి. ఏదో ఒక ప్రత్యేకతతోనే జన్మిస్తాడు. అస్సలు దేనికి పనికిరాని వాడంటూ ఈ భూమి మీద ఉండరు. ఇది దృష్టిలో పెట్టుకొని ముందు మాట్లాడుకోవడం మానేయాలి. తప్పులు అందరూ చేస్తారు. తప్పు చెయ్యని మనిషి అంటూ ఉండడు. కానీ దానికే నిరుత్సాహపడవలసిన అవసరం ఏ మాత్రమూ లేదు. వీలైతే మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలి. లేదంటే మరోసారి అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి. అంతేగాని జరిగిపోయిన వాటినే తలుచుకుని బాధపడడంలో అర్థం లేదు. మనం ఎప్పుడైతే మనలోని బలహీనతలను పక్కన పెట్టి ఇది బాగా గమనించుకోవాలి. ప్రతి వాళ్ళకి కూడా వీక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. మనిషికి ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. మనిషి యొక్క జన్మనే అలా ఉంటుంది. వాటిని పక్కన పెట్టాలి. రాసుకోవాలి అవసరమైతే. నా వీక్ పాయింట్స్ ఏంటి? ఫుడ్ తినే దగ్గర నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. మాట్లాడే దగ్గర కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎక్కడ నాకు వీక్ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని రాసుకోవాలి. ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయి. వీటిని ఐడెంటిఫై చేయాలి. నేను మంచి ప్రజెంటేషన్ చెప్పగలనా? నేను మంచి ఇన్విటేషన్ ఇవ్వగలనా? లేదంటే నేను మంచిగా మాట్లాడగలనా? ఏంటనేవి కూడా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్లు తీసుకొని మైనస్ పాయింట్లను సరి చేసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ ప్లస్ పాయింట్లను ఎక్కువగా వాడుకోవాలి. ప్రతి వాళ్ళకు కూడా ఇవి ఉంటాయి. మనలోని బలాల గురించి ఆలోచిస్తామో అప్పుడు మనలో అనంతమైన శక్తి ప్రవేశిస్తుంది. అదే కాన్ఫిడెన్స్ రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి మీలోని బలహీనతలను తలచుకొని బాధపడటం కాదు, బలాలను గుర్తు చేసుకొని ఆనందించండి. నంబర్ 2, నెగిటివ్ పీపుల్ కి దూరంగా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నెగటివ్ పీపుల్కు దూరంగా ఉండాలి. హూ ఇస్ నెగటివ్ పీపుల్ అంటే నీ లక్ష్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దగ్గరగా ఉండాలి. మన లక్ష్యం ఇక్కడ వచ్చేసి ఆర్థికంగా బలపడడం మన లక్ష్యం. దానికోసం ఇండస్ వన్ ఎంచుకున్నాం. ఈ లక్ష్యానికి తగ్గ వాళ్ళ దగ్గర ఉండాలి. వేరే లక్ష్యం ఉన్న వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడికి నెగిటివ్ అవుతారు. ఇది బాగా గమనించాలి. నెగటివ్ పీపుల్ అంటే ఏం లేదు, లక్ష్యానికి సంబంధించిన వాళ్ళు కాదు. నో యూజ్. ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ ఇండస్ వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి మనం అవసరానికి తగ్గటువంటి మనీని క్రియేట్ చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చినాం. వీళ్ళు ఎవరు నాకు సహాయపడతారు? పడితే సీనియర్ సహాయపడతారు, పడితే జూనియర్ సహాయపడతాడు. వీళ్ళిద్దరి దగ్గర ఉండాలి. కానీ మనం ఇంకా ఎవరో దీనికి సంబంధం లేని రంగం వాళ్ళ దగ్గర ఉంటే ఏమీ యూజ్ ఉండదు. వాళ్ళకి సబ్జెక్టు తెలియదు అది. కాబట్టి మనం నెగటివ్ పీపుల్, నో యూజ్ పీపుల్ అంటే దీనికి సంబంధం లేని వ్యక్తుల దగ్గర మనం సావాసం. అన్నిటికంటే ముఖ్యం సావాసమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సావాసం కోసమే ప్రోగ్రామ్స్ మనకు. ఎందుకు వస్తున్నాము? మార్నింగ్, తర్వాత విఓపి కానీ, ఈవినింగ్ వెల్నెస్ బాస్కెట్ కానీ ఒక సావాసం కలిగి ఉండడానికి. ఇది బాగా గమనించాలి. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని ఎవరైతే నడిపిస్తారో వాళ్ళ దగ్గర ఇప్పుడు దగ్గరగా ఉండాలి. ఎట్లా దగ్గరగా ఉండాలంటే మనదంతా డిజిటల్ కాబట్టి ఈ డిజిటల్గా దగ్గరగా ఉండాలి. ఇది గమనించు. ఉండాలి. కొన్నిసార్లు మనం మానసికంగా ఎంత బలంగా ఉన్నా మన పక్కన కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ మాటలతో, చేష్టలతో ఎంతటి ఉత్సాహపరుడిలోనైనా నిరుత్సాహాన్ని నింపగలరు. వాళ్ళనే నెగిటివ్ పీపుల్ అని అంటారు. మనం ఏదైనా పని చెయ్యబోతున్నామని వాళ్ళతో చెబితే, ఇది నీ వల్ల కాదులేరా, అయినా నీకెందుకు ఇవన్నీ, నువ్వు ఈ జన్మలో బాగుపడవు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ మనలోని కాన్ఫిడెన్స్ మొత్తాన్ని పాతాళంలోకి తొక్కేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం మొదట చేయవలసిన పనేంటంటే అటువంటి నెగిటివ్ మనుషులకు దూరంగా ఉండాలి.
పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తులను మన పక్కన ఉంచుకోవడం ద్వారా మనలో కూడా ఆటోమేటిక్ గా ఆ పాజిటివిటీ అనేది వస్తుంది. నంబర్ 3, మనకు ఏదైతే భయమో వాటినే ఎక్కువ ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఏదైతే భయమో అది ఎక్కువ చేయాలి. మనిషికి పొద్దున లేస్తే ఏది భయం అంటే ఆర్థిక భయం. ఈఎంఐలు వస్తాయి, తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. ప్రతి క్షణం భయపెట్టేది ఆర్థికం. ఎంతమంది దీంతో ఏకీభవిస్తారు? ఒకసారి తమ్మివ్వండి. ఈ ఆర్థిక భయం లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ ఆర్థిక భయం అనేదాన్ని నిరూపించి చూపించాలి ప్రతి ఒక్కరు. మిగతా అన్నిటిని కూడా, సో ఫుడ్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది, మిగతా అన్ని కూడా సఫిషియెంట్గా ఉంటాయి. కానీ ఈ ఆర్థిక భయం అనేది మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. ఏదైతే భయమో ఆ భయాన్ని పదే పదే చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఆ పనిలో ఉండాలి. సంపాదించే పనిలో ఉంటే ఆ ప్రాక్టీస్ వల్ల ఆ భయం కొంచెం కొంచెం నెమ్మది నెమ్మదిగా వెళ్తుంది. ఇది బాగా గమనించాలి. ఏదైతే భయమో ఆ భయాన్ని, సపోజ్ చీకటి అంటే భయం అనుకోండి, చీకట్లో కొంత నడవడం చేయాలి. ఏదైతే భయం అనేది భయము అయినటువంటి పని అన్నిటికంటే, సో సార్ చెప్పేటువంటి మాట, ఆక్సిజన్ ఆ తర్వాత కావాల్సింది ఏంటంటే ఆర్థికమే కావాలి. ఆక్సిజన్ ప్రస్తుతానికైతే ఫ్రీగా దొరుకుతుంది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అయితే అక్కడ కూడా సిలిండర్లు అమ్ముతున్నారు ఇప్పుడు. ఏది ఈ కాలం వచ్చిందంటే అక్కడ ఆక్సిజన్ అనేది ఢిల్లీలో కూడా ఫ్రీగా ఏమి దొరకదు. ఫుల్ పొల్యూషన్ ఉంటుంది. రాను రాను హైదరాబాద్ అయితే అన్ని ప్రదేశాలు కూడా ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ తర్వాత కావాల్సింది ఏంటంటే ఆర్థికమే. నువ్వు ఇంట్లో ఇప్పుడు జూమ్లోకి రావాలన్నా కానీ నెట్ బిల్ కట్టాల్సిందే ఖచ్చితంగా. ఇది బాగా గమనించుకోవాలి. మనందరం కూడా ఈ ఆర్థిక భయాన్ని పోగొట్టడానికి ఇండస్ ఆఫ్ ప్లాట్ఫామ్ వచ్చింది. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. భయాన్ని పోగొట్టేదే. When you want to speak in English fluently, na, you guys think that this is the method, right? Newspapers karo, endless YouTube videos dekho. మనలోని భయం పోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటో తెలుసా? మనకు భయం కలిగించే వాటినే పదే పదే చేయడం. పదే పదే చేయడం అంటే ప్రాక్టీస్ చేయడం అని అర్థం. రోజు చేయడం అని అర్థం. మనకు సారు ఒక 5 పనులు ఇచ్చిండు. ఆ పనులన్నీ కూడా మనకు అన్నిటికంటే ముఖ్యమైన పని సార్ చెప్పినటువంటి మాట ఏంటంటే రెడీ అయి కూర్చోవడం. ఇది మెయిన్ పని రాసుకోవాలి. అసలు అందరూ అనుకుంటారు నేను ప్రజెంటేషన్ చేయాలనేమో, నేను ఇన్విటేషన్ ఇవ్వాలనేమో, లేదంటే నేను చాలా మందిని కూర్చోబెట్టాలేమో. అవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రోగ్రామ్స్కు రెడీ అయి ఉంటే నువ్వు స్కూల్కు రెడీ అయి ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత మనకు 5 పనులలో చేసుకుంటూ వెళ్ళడం. ఎన్టీపీసీ చేయడం కానీ, అంటే రెండోది ఏం లేదు, రోజు నిరంతరం కనుక మనం షేరింగ్ చేయొచ్చు. ప్రోగ్రామ్కు రెడీ అయి కూర్చోవడమే ఫస్ట్ క్వాలిఫికేషన్ అన్న సంగతి మనం బాగా గమనించుకోవాలి. ఈ క్వాలిఫికేషన్ కనుక ప్రాక్టీస్ మనం చేస్తున్నట్టయితే మిగతా ఆటోమేటిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రోగ్రామ్కు రెడీ అయి కూర్చోవడమే మొదటి మెట్టు, సక్సెస్ మెట్టు. దీంట్లో సక్సెస్ అయితే మిగతాయి ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంది. ఇది బాగా మనము గమనించుకోవాలి. అమ్మో నాకు ఇది కాదు, అమ్మో ఇది నాకు రాదు, నేను ఇది చెయ్యలేను అని భయపడుతూ కూర్చుంటే జీవితకాలం అంతా వాటిని చూసి అలాగే భయపడాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడే తెగించి ముందడుగు వేద్దాం. మనకు చీకటంటే భయమా? ఒక నెల రోజుల పాటు రాత్రిపూట ఒకళ్ళమే ఒంటరిగా చీకటిలో నడుద్దాం. ఎత్తంటే భయమా? ఏవైనా ఎత్తైన ప్రదేశాలలో ధైర్యంగా తిరుగాడుదాం. నలుగురిలో మాట్లాడటం అంటే భయమా? ఏదైనా పెద్ద వేదికపై చుట్టూ జనమందరూ మనల్ని చూస్తుండగా గొప్పగా ప్రసంగించే ప్రయత్నం చేద్దాం. ఇలా ఏం చేసైనా సరే మనలోని భయాన్ని పోగొట్టుకుందాం. భయం లేకుండా జీవించడమే ధైర్యం. ధైర్యంగా ప్రవర్తించడమే ఆత్మస్థైర్యం. ఆ ఆత్మస్థైర్యంతో కూడిన నడవడికనే కాన్ఫిడెన్స్ తో ఉండడం అంటారు. నంబర్ 4, రోజు ఎక్సర్సైజ్ చేయడం మన ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అసలు మనం అందరం కూడా మిస్ అయిపోతా ఉన్నాం. 2 ఎక్సర్సైజులు ఉంటాయి, ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్. ఈ 2 ఎక్సర్సైజులు రోజు అవసరం. దీనికోసం మహిళలకైతే సిద్ధ వాకింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఇంట్లో వరండాలో ఒక చైర్ వేసుకొనైనా చేయొచ్చు. జెంట్స్ కూడా ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. రెండవది, ఈ రోజుల్లో అవసరమైంది మెంటల్ ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం. ఈ మెంటల్ ఎక్సర్సైజ్ కోసమే మనం రోజు 6:15కు సార్ మనకు చేపిస్తున్నారు. సో ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మళ్ళీ మధ్యాహ్నం పూట ఒక్కసారి. సో ఎందుకంటే చాలా ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం గానీ, యూట్యూబ్ ప్రభావం గానీ మన మీద ఎంత ఉంటుందంటే అసలు మనల్ని
చాలా చాలా మైండ్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ 2 కూడా అవసరము. కాబట్టి ఇది రోజు చేయడం చాలా చాలా అవసరం. ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని చేయాలి. పై మనం శ్రద్ధ తీసుకోవడం. ఒక్కసారి మిమ్మల్ని మీరే ఊహించుకోండి. మంచి ఆహారం తీసుకుంటూ, టైంకి నిద్రపోతూ, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, ఆరోగ్యవంతమైన, దృఢమైన శరీరంతో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీపై మీకు కాన్ఫిడెన్స్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడానికి, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపడానికి చాలా శక్తి కావాలి. అందరూ అలా చేయలేరు. అలా ఎవరూ చేయలేని పనిని మీరు చేస్తున్నప్పుడు మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పక పెరుగుతుంది. కాబట్టి అందరి గురించి, అన్నిటి గురించి ఆలోచించడం మాని మీపై మీరు శ్రద్ధ తీసుకోండి. అదే మీలోని మార్పుకి తొలిమెట్టు కావచ్చు. నంబర్ 5, పాజిటివ్ థింకింగ్ ని అలవర్చుకోవడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్‌ని అలవరుచుకోవాల. ఎవ్వరి దగ్గర మాట్లాడినా గానీ, ఆ ప్లస్ పాయింట్స్‌ని తీసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అంటే ఏందంటే, ఎవరైనా ఒకరు అడిగిర్రనుకోండి, వాళ్ళు ఒక ప్రాస్పెక్ట్ ఏదైనా ఒక క్వెషన్ అడగొచ్చు. లేదంటే ఒక కస్టమర్ ఒక క్వెషన్ అడగొచ్చు. మన టీమ్‌మేట్ ఒక క్వెషన్ అడగొచ్చు. అది నీకు నెగెటివ్ అనిపించినా గానీ, దాంట్లో కాయిన్‌కి ఇంకొక వైపు ఉంటది ఖచ్చితంగా. దీంట్లో ఏం పాజిటివ్ ఆలోచించాలనేది ప్రతి ఒక్క మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్‌ని మాత్రమే గుర్తించాలి. అప్పుడు మనం చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటాము. లేని దాని గురించి కాకుండా పాజిటివ్‌ను గుర్తించడం చాలా ముఖ్యము. పాజిటివ్ అంటే పనికొచ్చేది. నీకేం పనికొస్తది వాళ్ళు మాట్లాడిన దాంట్లో అది తీసుకోవాల. హంస ఏం చేస్తది? నీళ్లు, పాలు కలిపితే ఏం చేస్తది? ఆ పాలను మాత్రమే తీసుకుంటది. నీళ్ళను తాగదు. తీసుకోదు హంస. దానికి నీళ్ళను గుర్తిస్తది. ఆ పాలను మాత్రం తీసుకుంటది. ఒకసారి పాయింట్‌కి మనం రౌండ్ అప్లై చేద్దామా? పాజిటివ్ థింకింగ్ అంటే నీకు అవసరమైన దాన్ని ఎదుటి వాళ్ళలో తీసుకోవాలి అంతే. ప్రతి వాళ్ళకి కూడా నెగెటివ్స్ ఉంటాయి. దానివల్ల ఏమి యూజ్ లేదు. నీకేమి యూజో అది తీసుకోవాలి. నీ టీమ్‌మేట్‌లో చాలా మందికి చాలా స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ నీకెట్లా ఉపయోగపడతాయి, వాళ్ళకెట్లా ఉపయోగపడతాయి అని చూడాలి. ప్రాస్పెక్ట్ అడిగే క్వెషన్‌లో కూడా చాలా పాజిటివ్‌గా చూసుకోవాలి. ఖచ్చితంగా. మంచిలో కూడా చెడుని వెతుకుతారు. కానీ ఉత్తములు చెడులో కూడా మంచిని చూస్తారు. మనం అనుకున్న పని లేదా తలపెట్టిన కార్యంలో విజయవంతం అవ్వచ్చు, లేదా అపజయం పాలు కూడా కావచ్చు. ఫలితం ఎలా ఉన్నా సరే మనం మాత్రం పాజిటివ్ గానే ఆలోచించాలి. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది కష్టకాలంలో మనం కృంగిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళను అందరూ ఇష్టపడతారు, నమ్ముతారు. ఈ పాజిటివిటీనే మనలో కాన్ఫిడెన్స్ ని పెంపొందిస్తుంది. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ గానే ఉండేలా మనం చూసుకోవాలి. నంబర్ 6, ఓటమి మనకు శత్రువు కాదు. ఇది మెయిన్. ఓటమి మనకు శత్రువు గాదు. జనరల్‌గా ఏందంటే ఓటమి మీన్స్ మన దాంట్లో రిజెక్షన్స్ అని అనుకోవచ్చు. ఈ రిజెక్షన్స్ అనేయి ఎక్కడ మార్కెటింగ్ ఫీల్డ్‌లో అయినా గాని ఒక సూత్రం ఉంటది. దీన్ని మనం గమనించుకోవాలి. ఏంటి ఆ సూత్రం అంటే నేను బాగా పట్టాభిరామ్ గారి వీడియోలో నేర్చుకుందేంటంటే 10:6:4:2:1. 10, 6, 4, 2, 1. మనం ప్రతి ఒక్కటి కూడా మన యొక్క ఇండస్ వర్క్. సపోజు స్టార్టింగ్‌లో ఎలా ఉంటుందంటే, ఒక 10 మందికి ఇన్విటేషన్ ఇచ్చినామనుకోండి. ఎగ్జాంపుల్ రైట్ ఇన్విటేషన్ ఇచ్చినా గానీ, ఒక 6 మెంబర్స్ మాత్రమే దానికి రెస్పాన్స్ ఇచ్చి వింటామని చెబుతారు. ఒక నలుగురు మన యొక్క హెల్త్ అవేర్‌నెస్ గురించి వింటారు. దాంట్లో ఇద్దరు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. ఫైనల్‌గా ఒక్కళ్ళు మాత్రమే ప్రొడక్ట్ తీసుకుంటారు. ఈ విషయాన్ని మనం బ్లైండ్‌గా రాసిపెట్టుకోవాలి. దీని సక్సెస్ రేట్ ఇలానే ఉంటుంది. 10:6:4:2:1. మనకి ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ తర్వాత అది రివర్స్ అవుతుంది. ఇది మార్కెటింగ్ యొక్క బేసిక్ రూలు. ఈ బేసిక్ రూల్‌ని మనం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ చెప్పినోళ్ళందరూ తీసుకోలేదనే మాట ఇది మనకు పోతుంది. ఇది మార్కెటింగ్ యొక్క బేసిక్ రూల్. ఒక మనిషి జీవితంలో గెలుపు ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందో ఓటమి అంతకు మించిన ప్రభావాన్ని చూపిస్తుంది. విజయం సాధించినప్పుడు కాదు, ఓటమి పాలైనప్పుడు ఎలా నిలదొక్కున్నాడు అన్న దానిలోనే ఆ వ్యక్తి యొక్క నిజమైన సత్తా బయటపడుతుంది. బంగారమైనా సరే నిప్పుల్లో కాలితేనే కదా తనదైన ఆకృతిని రూపుదిద్దుకుంటుంది. అలాగే మనిషి Are you a parent of a high school student?
Does your child want to prepare for JEE and NEET? కూడా కష్టాలనే కొలిమిలో కాలినప్పుడే ఉత్తముడిగా రూపుదిద్దుకుంటాడు. కాబట్టి మన జీవితంలో వచ్చే కష్టాలకు కృంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. ఓటమిని మన శత్రువులా కాక మన గెలుపు దారిలో సహాయపడే ఒక వారధిలా వాడుకోవాలి. ఇక ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నంబర్ 7, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మరి మనకేంటి నాలెడ్జ్ కావాలంటే మొట్టమొదటగా ప్రోడక్ట్ నాలెడ్జ్ రోజు నేర్చుకోవాలి. ఆరోగ్యం గురించి సెర్చ్ చేయాలి. రోజు ఏం చేయాలంటే ఆరోగ్యం గురించి సెర్చ్ చేయాలి. ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి, ఇది ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మన ప్లాట్ఫామ్లో సార్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అడ్వాన్స్ ఆయుర్వేద గురించి కానీ సీనియర్స్ విఓపిలో చెప్తున్నారు, తర్వాత వెల్నెస్ బాస్కెట్లో చెప్తున్నారు. నాలెడ్జ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి, ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. రెండోది డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేర్చుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా నేర్చుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎంత ఎంత నాలెడ్జ్, ఎంత సమాచారం నువ్వు ఎంత నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు నేర్చుకుంటే ఒక నోట్బుక్ పెట్టి రాసుకోవాలి. ఎవరో ఒక కొత్త పాయింట్స్ చెప్తుంటారు కాబట్టి. సో నాలెడ్జ్ ఇస్ ద పవర్. అల్టిమేట్గా ఈ యొక్క నాలెడ్జ్ అనేది ముందు వెళ్తుంటుంది. ఎంత సమాచారం, ఒక కస్టమర్కు ఏదన్నా ఒక హెల్త్ నీడ్ ఉందనుకోండి, దానికి సంబంధించిన సెర్చ్ చేయాలి. ఎలా చెప్పాలి వాళ్ళకి అనేది ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నాలెడ్జ్ ద పవర్. ఈ లోకం పట్ల మనకు ఎంత అవగాహన ఉంటే మనం అంత కాన్ఫిడెంట్ గా ఉంటాం. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా తెలుసుకోవడం, నేర్చుకోవడం అనే ఈ రెండింటినీ ఆపకూడదు. నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని ఈ సమాజం ఎంతగానో గౌరవిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అతన్ని అనుసరిస్తారు. ఇంకా చెప్పాలంటే మనకు ఎన్ని విషయాలు తెలిస్తే ఎవరితోనైనా అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలం. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, నాలెడ్జ్ ఈజ్ పవర్. మరి ఈ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం ఎలా? పుస్తకాలు చదవచ్చు. ఇక ఇది వెరీ 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 ఇంపార్టెంట్. బుక్స్ చదవాలి ఖచ్చితంగా. బుక్స్ అనేది చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ ఇప్పుడు డిజిటల్ బుక్స్ వచ్చేసినాయి. ఈ డిజిటల్ బుక్స్నైనా మనం ప్రాక్టీస్ చేయాలి. యూట్యూబ్లోనైనా కానీ ఒక టాపిక్ ఎంచుకొని ప్రాక్టీస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్ లో అనవసరమైన ఉపయోగం లేని ఆర్టికల్స్, వీడియోస్ చదవడం, చూడడం మాని ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ ని తీసుకోవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్ లో లేదా మీకు తెలిసిన పర్సన్స్ లో ఎవరైనా బాగా నాలెడ్జ్ ఉన్న వారిని ఎంచుకొని రోజు కొంత టైం వాళ్ళతో మాట్లాడి కూడా చాలా నాలెడ్జ్ ని సంపాదించుకోవచ్చు. అనుకోవాలే గాని ఇలాంటివి ఎన్నో మార్గాలు. కాబట్టి ఇక ఆలస్యం చేయకండి. రోజు ఏదో ఒక కొత్త విషయం ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించండి. లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉండాలి. లెర్నింగ్ అనేది మాత్రం ఎప్పుడైతే ఆపేస్తామో మనం అప్పుడు చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. లెర్నింగ్ ఇస్ ఆల్వేస్ ఎప్పటి వరకు అంటే లైఫ్ లాంగ్ నేర్చుకుంటూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. అప్పుడు మనం ముందుకెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. నంబర్ 8, అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్లో కూడా ఏమనుకుంటారంటే పదే పదే అనుకోవడం. నువ్వు దేని గురించి పదే పదే అనుకుంటున్నావు. అఫర్మేషన్స్ చాలా చెప్తారు యూట్యూబ్లో. సార్ మనకు చెప్పింది ఏంటంటే పదే పదే నువ్వు లోపల ఏమనుకుంటున్నావు, నీతో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు అనేది అఫర్మేషన్. లోపల మనం నీతో నువ్వు మాట్లాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే అఫర్మేషన్. మనం రాసుకుంటామా అంటే ఎట్లా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నావు అనేది అఫర్మేషన్. పదే పదే ఏం మాట్లాడుతున్నావు అనేది నీతో నువ్వు మాట్లాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అఫర్మేషన్స్ అనేది చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఇది బాగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి కూడా శక్తి ఉంటుంది. మనం మంచి మాట్లాడితే మంచి, చెడు మాట్లాడితే చెడు జరగడం అనేది నిశ్చయం. అందుకే మన పెద్దలు మనతో ఎప్పుడు కూడా చెడు మాటలు మాట్లాడొద్దు అని చెబుతారు. మన భారతదేశంలోని యోగులు, ఋషులకు ఈ మాటలలో ఉండే శక్తి బాగా తెలుసు. అందుకే వారు అన్నిటికీ మూలం ఏంటంటే మాట పవర్. నిన్న కృష్ణయ్య సార్ ఒక మాట చెప్పాడు, లోపలికి వెళ్ళేది ఇంపార్టెంట్ కాదు, బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. నువ్వు మాటకున్నంత పవర్, ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అనేది మొత్తం కూడా మనల్ని డిసైడ్ చేసేది ఈ మాటనే. మాటకున్నంత వర్డ్ పవర్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి ఈ మాట పవర్కు మనం గ్రాండ్ అప్లైజ్ ఇద్దామా? నిత్యం
వేద మంత్రాలను జపిస్తూ వారిలో పాజిటివ్ ఎనర్జీని నింపుకుంటారు. మనం మన జీవితంలో మరి వారిలా అంత సాధన చేయలేకపోవచ్చు, కానీ కనీసం మనతో మనం నెగిటివ్ గా మాట్లాడుకోవడమైనా ఇది వెరీ వెరీ మనతో మనం నెగిటివ్గా మాట్లాడుకోవద్దు. లోపల సార్ ఏం చెప్పి మనకి ఎప్పుడు చెప్తుంటారు, వినేవాడిని కొన్ని తయారు చేసుకోవాలి. మాట్లాడేవాడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు మనం ఆలోచన చేయక నిద్రలో తప్ప నిద్రలో కూడా సో ఎప్పుడు కూడా మనతో మనం మాట్లాడుకుంటాం, ఏదో ఒక మరమరిని చేస్తూనే ఉంటుంది లోపల. మానేయాలి. ఎప్పుడు కూడా నా వల్ల ఇది కాదు, నేను ఇది చెయ్యలేను అని అనుకోకూడదు. అలా అనుకుంటే అది అలాగే జరుగుతుంది. ఎంత కష్టమైన పనైనా నేను ఇది చెయ్యగలను, చేసి తీరుతాను అని మనతో మనం పదే పదే చెప్పుకుంటూ అది చెయ్యడానికి కావలసినంత ఎనర్జీ మనలో అప్పుడే పుట్టుకొస్తుంది. అసాధ్యమైన పనులను సైతం సుసాధ్యం చెయ్యగలుగుతాం కూడా. ఇదే మాటకు ఉన్న శక్తి మిత్రమా. ఇవే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన సాధనాలు. మళ్ళీ ఒకసారి వాటిని ఒక్కసారి షార్ట్గా రివ్యూ చేస్తాం, చూద్దాం ఫాస్ట్గా. రివైజ్ చేసుకుందామా. మొదటిది, ముందు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మొట్టమొదటి పాయింట్. అంచనా వేయకుండా చూసుకోవాలి. మనలోని బలహీనతలను తలుచుకొని దిగులు పడకుండా బలాలను గుర్తించి వాటికి పదును పెట్టాలి. 2, మనలోని కాన్ఫిడెన్స్ లక్ష్యానికి అవసరం లేని పీపుల్ దగ్గర, అంటే నువ్వు ఎవరి దగ్గర, లక్ష్యార్థి దగ్గర ఉండాలి. సో ఇండస్ట్రీ ప్లాట్ఫామ్లో నీ సెలెక్టెడ్ సీనియర్ దగ్గర కానీ నీ టీం దగ్గర కానీ ఎప్పుడు ఉండాలి. ని చెడగొట్టే నెగిటివ్ పీపుల్ కి దూరంగా ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్ గా మనలో కాన్ఫిడెన్స్ When you have the perfect response in your head, but your fingers just can't keep up. We've all been there. Typing, deleting, retyping. పెరుగుతుంది. 3, మనకు ఏవంటే ఎక్కువ భయమో ఏదంటే ఎక్కువ భయం అంటే ఆర్థికమే భయం. కాబట్టి ఈ ఆర్థిక భయాన్ని బయటకు వచ్చేటువంటి ప్రాక్టీస్ మనం రోజు చేయాలి. వాటినే పదే పదే చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా వాటి పట్ల భయం పోతుంది. 4, మంచి ఆహారం తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ మన మీద మనమే శ్రద్ధ తీసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అండ్ మంచి ఫుడ్ తీసుకోవాలి. ఈ ప్రపంచంలో నీ గురించి ఆలోచించేవాడు నువ్వు మాత్రమే. ఇది బాగా గమనించుకోవాలి. సెల్ఫ్ కేరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. శారీరక దృఢత్వం అనేది మానసికంగా కూడా మనల్ని బలవంతుల్ని చేస్తుంది. 5, ఎల్లప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో పాజిటివ్ థింకింగ్ అంటే పనికొచ్చే ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం ఉండాలి. పాజిటివ్ ఆలోచనలే మనల్ని కాన్ఫిడెంట్ గా ఉండేలా చేస్తాయి. 6, ఓటమి మనకు శత్రువు కాదు, గెలుపు నేర్పించని ఎన్నో పాఠాలు. రిజెక్షన్స్ ఆర్ వెరీ కామన్. సో వాటిని నేర్చుకోవాలి. రిజెక్షన్స్ నుంచి నేర్చుకోవాలి. ఓటమి నేర్పిస్తుంది. కాబట్టి ఆ ఓటమిని మనం శత్రువులా కాకుండా మనం మరింత ఎత్తుకు ఎదగడానికి సహాయపడే ఓ నిచ్చెనలా భావించి కష్ట సమయాలలో కూడా నిశ్చలంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. 7, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇదన్నిటికంటే ముఖ్యం. రోజు మనకు నాలెడ్జ్ సెషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 5 AM, 11 AM వివోపి, 7 PM వెల్నెస్ బాస్కెట్. మనకున్న గ్రూప్స్ అన్నిటి కూడా చక్కటి నాలెడ్జ్, సమాచారం మనకు మంచి నాలెడ్జ్ ఇస్తుంది. నాలెడ్జ్ ఇస్ ద అల్టిమేట్ పవర్. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా ఉండాలి. 8, అఫర్మేషన్స్. మనం పదే పదే మనతో మనం మాట్లాడుకోవడం. మాట్లాడే మాటలకు చాలా శక్తి ఉంది. కాబట్టి ఆ మాటలు ఎప్పుడు పాజిటివ్ గానే ఉండేలా చూసుకోవడం ద్వారా మనలో పాజిటివిటీ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ఈ అంశాలన్నీ కూడా ఒకదానితో ఎస్. ఇది ఒకసారి ఈ వీడియో అతనికి మనం గ్రౌండ్ అప్లాజ్ ఇద్దామా. సో ఇక ఇది చెప్పినటువంటి పాయింట్స్. ఇంకొకటి ఏంటంటే అందరికి ఒక క్వశ్చన్ అనేది ఎప్పుడు వస్తుంటుంది. ఏమొస్తుంటుందంటే ఒక్కసారి ఆ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకుందాము. మరి అసలు ఈ రంగానికి డిమాండ్ ఉందా లేదా అనేది చాలా మందికి వచ్చే క్వశ్చన్. చాలా మందికి మీకు వచ్చింది, నాకైతే అప్పుడప్పుడు వచ్చి ఉండే, ఇప్పుడు లేదు. కానీ ఒకసారి అసలు ఈ రంగానికి ఎంత డిమాండ్ ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. అసలు మన రంగానికి డిమాండ్ ఉందా లేదా అని ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది కూడా నేను ఒక చిన్న వీడియో ద్వారా మీకు చాలా మందికి పూర్తిగా తెలియదు. నిన్న నేను ఒక వీడియో చూశాను, ఒక మేడంది. ఆమె చెప్తుంది డాక్టర్లు అవసరానికంటే ఎక్కువ ఉన్నారట. 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలంట. ఇప్పుడు 500 మందికి ఒక డాక్టర్ ఉన్నాడంట. మరి డాక్టర్లు ఉన్నా
ఈ డాక్టర్లు ఇంతమంది ఉన్నా కానీ ఎందుకు మరి ఆరోగ్యం రావట్లేదంటే డాక్టర్ల ద్వారా ఆరోగ్యం రాదు. ఇది బాగా గమనించుకోవాలి. కనపడుతుంది కదండి, స్క్రీన్ కనపడుతుంది కదా సార్? ఆ, ఈ వీడియో బాగా వినండి. ఈ మేడం చెప్తుంది. ఒక్కసారి ఈ మేడం చెప్పేటువంటి మాటలు విని మనం ముందుకెళ్దాం. India needs 1 million health coaches. Will you be 1 మిలియన్ అంటే ఏంటండి? 10 లక్షల మంది. 10 లక్షల మంది హెల్త్ కోచెస్ కావాలంట. ఆరోగ్య సమాచారం ఇచ్చేవాళ్ళు కావాలంతే. one of them? Did you know that India में 77 million से भी ज्यादा 77 మిలియన్ల మంది అంటే 7.7 కోట్ల మంది దగ్గర సో డయాబెటీస్ వచ్చేసింది ఆల్రెడీ. diabetes patients हैं? 25% deaths हार्ट डिसीज से हो रहे हैं. 135 million लोगों को ओबेसिटी है. 135 మిలియన్స్ ఒబేసిటీ. మన ప్రధానమంత్రి కూడా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్తో ఇదే చెప్తున్నాడు. ఈ భారతదేశంలో ఒబేసిటీ అనేది చాలా పెద్ద సమస్యగా పరిగణించింది. మీరు స్కూళ్ళల్లో చిన్నపిల్లల్లో మీరు ఈ అవగాహన కల్పించండి అని చెప్పి వాళ్ళకు సలహా ఇస్తున్నాడు భారత ప్రధానమంత్రి. సో రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ న్యూట్రిషన్ లోపం ఉందని చెప్తున్నారు. ప్రభుత్వాలు మేల్కొంటున్నాయి మిత్రులారా. అర్థమైపోయింది వాళ్ళకు ఈ డాక్టర్లతో ఆరోగ్యం అనేది లేదు, వచ్చేది కాదు. కాబట్టి ఈ న్యూట్రిషన్ అనేది అవసరము, హెల్త్ కోచెస్ అవసరము అనేది ఆరోగ్య అవగాహన అవసరం అనేది ప్రభుత్వాలు గుర్తించినాయి. ना कोई लाइफस्टाइल रिलेटेड हेल्थ इश्यू है. లైఫ్ స్టైల్ అంటే సార్ మనకు చెప్తున్నాడు ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా. ఈ ఫుడ్ అనేది ఎక్సెస్ అయిపోయింది. ఒకప్పుడు తిండి లేక మరణించేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువైపోయి సో విషపూరితమైన ఆహారం ఎక్కువ తింటున్నారు. Medicines are doing more harm than good. इतने डॉक्टर्स, మెడిసిన్స్ మోర్ హార్మ్ చేస్తున్నాయి. हॉस्पिटल्स और मेडिसिन से हम इस ग्रोइंग क्राइसिस को सॉल्व नहीं कर पा रहे हैं. तो फिर सोल्यूशन क्या है? हेल्थ कोचिंग. हेल्थ कोचेस लाइफस्टाइल चेंजेस के थ्रू ఇది మనం చేసేది ఇదే, హెల్త్ కోచింగే చేస్తున్నాం. ఫస్ట్ మన హెల్త్ తీసుకుంటాం, వేరే వాళ్ళకి హెల్త్ కోచింగ్ ఇస్తున్నాం. करने में हेल्प करते हैं. एज अ हेल्थ कोच आप लाइफस्टाइल डिसीज को नेचुरली रिवर्स करने में लोगों की हेल्प कर सकते हैं. मीनिंगफुल करियर बना सकते हैं और हर महीने 6 फिगर इनकम कमा सकते हैं. दिस నీకు కనుక ఓపిక ఉంటే ఒక 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే 6 డిజిట్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 6 డిజిట్స్ అంటే రాసుకోవచ్చు మీరు. ఎంత వస్తుంది? 10 ల్యాక్సా? అంతేనా? 6 డిజిట్స్ అంటే ఒకసారి తమ్మి ఇవ్వండి. 6 డిజిట్స్ అంటే 10 ల్యాక్స్. two problems at once: India's growing health crisis and your search for a meaningful, profitable career. मैं शिवांगी देसाई, फिट भारत मिशन की फाउंडर, 2 मिलियन से भी ज्यादा लोगों की लाइफ ट्रांसफॉर्म करने के बाद और 1150 से भी ज्यादा बिगिनर्स को सक्सेसफुल हेल्थ कोचेस बनाने के बाद मैं कहती हूँ ज्वाइन माय हेल्थ कोच ब्लूप्रिंट वर्कशॉप, जहां आप सीखेंगे. చూసారా, చాలా డిమాండ్ ఉన్న దాంట్లో మనం ఉన్నాం. మామూలు డిమాండ్ కాదు ఇది, చాలా డిమాండ్ ఉంది. దీంట్లో నువ్వెంత సక్సెస్ అవుతున్నావు, నువ్వెంత నేర్చుకుంటున్నావు, నువ్వెంత నాలెడ్జ్ ఉన్నావు అనేది ముఖ్యం. మార్కెట్ ఈజ్ రెడీ దేర్. మార్కెట్ అయితే చాలా సిద్ధంగా ఉంది. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ ప్రాసెస్లో కనుక మనం నేర్చుకొని ఆ ప్రాసెస్తో కాబట్టి ముందుకెళ్తే మాత్రం మనకు వండర్ఫుల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా డిమాండ్ అయిన ప్లాట్ఫామ్ దాంట్లో ఇండస్ వన్ నెంబర్ 1. ఎందుకంటే నెంబర్ 1 అనేది రోజు మనకు చాలా నేర్చుకుంటున్నాం. చాలా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఈ జనవరి వచ్చేసి ఇంకా మనకు 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో ఇదే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్కు ఒక మార్గదర్శకం ఉంది. ఎందుకంటే దాని ఆనరబుల్ చైర్మన్ సిఏ అన్సార్ సార్, సిఇఓ గారు వాళ్ళ యొక్క లక్ష్యాలు ఈ దేశానికి సో చక్కటి ఆరోగ్యంతో పాటుగా అసలు ముఖ్య లక్ష్యం ఏంటంటే అందరూ ఆరోగ్యం అనుకుంటారు. ఆరోగ్యం కానీ ఆర్థిక భరోసా ఇవ్వడమే మన అన్సార్ సార్ యొక్క లక్ష్యం. ఇది బాగా గమనించుకోవాలి. ఆరోగ్యం అనేది పార్ట్ మాత్రమే, అది ఒక టూల్ మాత్రమే. ప్రోడక్ట్స్ అనే టూల్. దాన్ని నెంబర్ 1 ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఆర్థికంగా భరోసా కల్పించడం అనేది అన్సార్ సార్ యొక్క లక్ష్యము. ఇది బాగా గమనించుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసము ఇండస్ వన్ ఏర్పరిచారు. ప్రోడక్ట్ను దానికి నెంబర్ 1గా తీసుకొచ్చారు. ఈ సమ్మిళితం చేశారు. ఈ విషయాలు మనం గమనించుకొని సో కాబట్టి మనం ఒకసారి అన్సార్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం, అభిలాష్ సార్కి, అదేవిధంగా మన మెంటర్ హరి సార్కి రోజు మనల్ని గైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి సెషన్స్ రోజు నాలెడ్జ్ని తీసుకోవడానికి మన ప్రోగ్రామ్స్ మనమే ఉపయోగించుకొని మనం సక్సెస్, మార్కెట్ ఈజ్ దేర్. నువ్వు ఎంత ట్రైన్ అవుతున్నావు అనేది మనం ముందుకెళ్ళాలని, మీ అందరూ కూడా ముందుకెళ్ళాలి, సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఒకసారి మన టీంకి మనకి ఎడ్యుకేషన్ చేస్తున్నాడు సార్.
థ్యాంక్స్ చెప్దాం. సో అలర్ట్గా ఉండి అందరూ విన్నారా ఇవన్నీ విషయాలు? ఆల్రెడీ ఇవి చాలాసార్లు చాలా వీడియోలో విన్నామంటే మళ్ళీ ఎందుకు వినాలంటే చెప్పేంత వినాలి, ఇంకొకరికి చెప్పగలిగేంత. మనకి చెప్పడమే మన యొక్క బిజినెస్. ఏం బిజినెస్? మన యొక్క వెల్నెస్ బిజినెస్. దేని గురించి చెప్పడం? ఆరోగ్యం గురించి చెప్పడం. ఆరోగ్యం గురించి సార్ చెప్పగానే నాకు వాటర్ గుర్తొచ్చాయి. మనసు ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అని పరిగెడుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి కూడా చూసుకోవాలి. అందుకని వెంటనే అసలు రోజు వాటర్ తాగారు, ఈ రోజు వాటర్ తాగలేదు. సో అందరు మీరు కూడా గుర్తు చేసుకోండి, వాటర్ ఉందా లేదా అనేది. లోపల వాటర్ లేకుండానే మొత్తం ఆకలి అవుతుంది. వాటర్ లేకున్నా ఆకలి అవుతుంది. సో టిఫిన్ టైంకి టిఫిన్ అయితేనే ఉంటుంది. ఫస్ట్ వాటర్ ఎంత ఉంది, ఆక్సిజన్ ఎంత ఉంది, ఇది మెయిన్. మెదడుని ఏమనుకోమని చెప్పాను? ఎలా ఊహించుకోవాలి మెదడు? వాటర్లో తడిచిన డస్టర్ లాంటిది, వాటర్ కంటెంట్ ఉన్నటువంటి డస్టర్. అది మనం ఎంత ఆలోచించి, ఇంకా ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఆర్థికమైనటువంటి విషయాల గురించి ఆలోచించి ఆలోచించి మొత్తం ఆవిరైపోతుంది దానికి. అక్కడి నుంచే మొత్తం నర్వస్ సిస్టమ్ దెబ్బతినేది ఆ మెదడు దగ్గర నుంచే. ఆ మెదడుకే దగ్గరే ఉంటుంది మెయిన్ గ్లాండ్ పిట్యూటరీ. అక్కడ ఏమైనా లోపం ఉంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చూడండి, వెల్నెస్ బిజినెస్ ఇండస్ట్రీ ఆల్రెడీ అన్ని సెట్ చేసి పెట్టింది. ప్రతి ఒక్క విషయాన్ని మనకి ఏమేం కావాలి, ప్రతి ఒక్కటి 21st సెంచరీకి ఆరోగ్యానికి తగ్గట్టుగా, బిజినెస్కి తగ్గట్టుగా, మనకి ఎర్నింగ్కి తగ్గట్టుగా, ప్యాసివ్ ఇన్కమ్కి తగ్గట్టుగా డిజైనింగ్. ఆఖరికి కాస్ట్ విషయంలో కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఎన్ని గ్రాములు అన్ని గ్రాములు ఏం లేదు, ఒకటే పర్సంటేజ్, ఒకటే కాస్ట్. వెల్గా అన్ని సెటిల్ చేసింది. ఓకే, ట్యాక్స్ విషయంలో కావచ్చు, సర్టిఫికేట్స్ విషయంలో కావచ్చు, ఆర్ఎండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి కదా? ఒకటే 100 రూపీస్కి సర్వీస్, ట్రాన్స్పోర్ట్ అన్ని సెట్ చేసింది. ఇక మనల్ని సత్యం మనల్ని ఏమి చేసుకోమంది నాయన? నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకో అని చెప్పింది. నువ్వు ఈ ప్రొడక్ట్స్ తోటి ఈ వెల్నెస్ బోల్డ్ ఎంత ఉంది. నేను ఆల్రెడీ నా ఫ్యామిలీ దీని మీద ఎప్పటి నుంచో రీసెర్చ్లో ఉన్నాము. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లకి ఇంగ్రీడియంట్స్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆర్ఎండీలను మేము స్థాపించాము. ఎన్నో ప్రైజులను అంటే సర్టిఫికేట్లను తీసుకున్నాము. ఇప్పుడు నీకు ఆర్థిక భరోసా కోసం మేము ముందుకొచ్చాము. ఇది మనకు చెప్తున్నటువంటిది ఆయన మెసేజ్. అది ఒకవేళ తెలియకపోతే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం గూగుల్లో, అన్ని గూగుల్ ఉన్నారు కదా, చెప్తే వచ్చేస్తుంది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఏంటి? జపాన్లో, జర్మనీలో, బెంగళూరులో, అమెరికాలో, ఈ 4 ఏరియాల్లో ఓన్ ఆర్ఎండి అంటే ఆయుర్వేదాకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ కంటికి ల్యూటిన్ అనేటువంటి విటమిన్ చాలా అవసరం, మంచిది అన్నమాట. సో దానికి సంబంధించినటువంటిది బంతి పువ్వు నుంచి ఆ ఇంగ్రీడియంట్ని సేకరిస్తారు. అలా ల్యూటిన్ని సేకరించి ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, అవి బ్యూటీకి సంబంధించిన కావచ్చు, డ్రగ్స్ కంపెనీస్, మెడిసిన్స్ తయారు చేసే కంపెనీలకి ఏవైనా కావచ్చు, వాటిని ఎక్స్పోర్ట్ చేసేటువంటి సంస్థ. అంటే చూడండి ఎన్ని బంతిపూలు వస్తే ఎంత వస్తుంది. అట్లా ఆయుర్వేదాకి సంబంధించినటువంటి వాటిని ఎక్స్పోర్ట్ చేసే సంస్థ. ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ చేసే సంస్థ ఆ ఇంగ్రీడియంట్స్ తోటే ప్రొడక్ట్స్ని తయారు చేసి వెల్నెస్కి బూస్టర్స్ని తయారు చేసింది. దాన్ని మార్కెట్లోకి, ట్రెడిషనల్ మార్కెట్లో కాకుండా ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ రంగం ద్వారా, సెక్టార్ ద్వారా ఇప్పుడు ప్రజలందరికీ అందిస్తుంది. ఇది మినిమం మనకు వచ్చిన కస్టమర్కి మనం ఎరుకపరచాల్సిన విషయం. ఇది నేను తెలుసుకున్న తర్వాతే నా జర్నీ అప్డేట్ అవుతూ ఉంటుంది. అవగాహన ద్వారానే మనం నెట్వర్క్ని క్రియేట్ చేస్తాం. ఎదుటి వ్యక్తికి అవగాహన కల్పించడం ద్వారానే క్రియేట్ చేస్తాం. సో బాగా చూడాలి, మనం పక్షి కన్నునే చూస్తూ ఉండాలి. ఆ మార్కెటింగ్ పర్సన్ని, ఈ మార్కెటింగ్ పర్సన్ని, ఆ బిజినెస్ని, ఈ బిజినెస్ని దాంతో పోల్చింది ఇక్కడ చూడకూడదు. ఇప్పుడు ఇందులో నుంచి నాకు కమిషన్ రావాలంటే దీనికి తగ్గట్టుగా ఈ కంపెనీకి నేను ఏం సర్వీస్ ఇవ్వాలి అనేది చూడాలి. అంతే, మనల్ని హై చేసుకోవద్దు.
మనల్ని హై చేసుకోవద్దు. నేను ఎటువంటి సర్వీస్ ఇవ్వాలి కంపెనీకి అని చూడాలి. అంటే దానికి ఏం కావాలో మనం అది చేయాలి. ఒకటి మనం చేయాల్సింది ఆలోచించడం, ఆలోచింపజేయడం. ఇది మన యొక్క పని. ఇంతకంటే ఎక్కువేం లేదు అసలు. ఆళ్ళేం చెప్పట్లేదు గూడా. హరిప్రసాద్ నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, ఇంత కమిషన్ తీసుకుంటున్నావు, ఇంత ఆర్డర్ పెట్టు. అమ్ముడు పోతే షాప్ పెట్టు. ఇట్లాంటివి ఏం లేవు. హ్మ్. మినిమమ్ డిస్ట్రిబ్యూటర్ అయినందుకు ఒక్క ప్రొడక్ట్ అమ్మగలిగితే చాలు. మినిమమ్ డిస్ట్రిబ్యూటర్ అయినందుకు నెలకి ఒక్క ప్రొడక్ట్. ఒకే ఒక్కటి. ఏవండీ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎంత ఆర్డర్‌లు పెట్టుకోవాలి? ఎంత చేయాలి? కనీసం ఒక్క ప్రొడక్ట్ కూడా అమ్మలేకపోతే అతన్ని డిస్ట్రిబ్యూటర్ అంటారా? డిస్ట్రిబ్యూటర్ అంటేనే డిస్ట్రిబ్యూట్ చేయడం. హ్మ్. అది. సో, ఇది. నెలకొకటి చేసుకొని నువ్వెంతైనా కమిషన్ తీసుకోవచ్చు. సో, ఈ కమిషన్ తీసుకోవడము, ఇలా సెల్లింగ్ చేసుకోవడం రైటా? రాంగా? అనే విషయాన్ని కూడా ఆ యొక్క కస్టమర్‌కి తెలియజేయాలి. సార్ మీకు ట్రెడిషనల్ బిజినెస్ ద్వారా రాలేదు ఈ ప్రొడక్టు. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చింది. పర్సన్ టు పర్సన్ మౌత్ పబ్లిసిటీ ద్వారా మిమ్మల్ని చేరుకుంది. ద ఒపీనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఏంటిది? గవర్నమెంట్‌కి డైరెక్ట్ సెల్లింగ్ మీద ఏం ఒపీనియన్ ఉంది? సో, డైరెక్ట్‌గా మనం కస్టమర్‌కే సెల్లింగ్ అనే అవకాశము తీసుకోవచ్చా? లేదా? ప్లస్ టీమ్ నుంచి సర్వీస్ ఇచ్చి కమిషన్ అనేది తీసుకోవడం రైటా? రాంగా? ఇది మనం తెలియజేయాల్సిన విషయం. ఓకే. దీంట్లో అందుకనే 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. విద్యలు నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పారు కదా! ఏ నాలెడ్జ్ పవరు? ఇప్పుడు సార్ ఆరోగ్యం గురించి ఏం చెప్పలేదా ఈ మీటింగ్‌లో? ఆరోగ్యం గురించి చెప్పారా మనకి? ఆరోగ్యం గురించి చెప్పలే. దేని గురించి చెప్పారు? ఆలోచనల గురించి చెప్పారు. మన ఆలోచనలు ఎలా ఉండాలో చెప్పారు. అంటే మనకి ఏ మీటింగ్‌లో ఇంపార్టెంటు? ఆరోగ్యం గురించి సంబంధించిన మీటింగ్‌లు, ఆలోచనలకు సంబంధించినటువంటి మీటింగ్‌లు అవసరం. ఈ 2 సెషన్‌లు అవసరం మనకి. ఇవి. ఒక కామన్ మ్యాన్‌కి నెట్‌వర్క్ ఎంత అవసరమో, ఓనర్‌షిప్ ఎంత అవసరమో ఇది మనకు తెలవాలి. ఒక యూట్యూబ్ క్రియేటర్‌కి ఓనర్‌షిప్ ఉంది. ఇంక అతనిదే ఆ ఛానల్. ఆ న్యూస్ ఛానల్ కావచ్చు, ఇంకే ఛానల్ కావచ్చు. ఆ ఫ్యామిలీదే ఆ ఛానల్ అంతా. వాళ్ళు ఎంతైనా సబ్స్క్రైబర్స్‌ని తయారు చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కదా! ఇది. సో, దీనిని అర్థమయ్యేటట్టు మనం మన నెట్‌వర్క్ క్రియేషన్‌కి, మన యొక్క టీమ్‌కి మనం తెలియజేసుకోవాలి. ఈ విషయాన్ని. ఓకే. సో, ఆలోచించడం, ఆలోచింపచేయడం దేని గురించి? మన యొక్క నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసే ప్రొడక్ట్ గురించి అండ్ పర్సనాలిటీ గురించి. పర్సనాలిటీ అంటే పర్సెప్షన్. పర్సనాలిటీ అంటే పర్సెప్షన్. ఆలోచించే విధానం అని అర్థం. పర్సెప్షన్ దృక్పథం అంటాం. నీ యొక్క చూసే కోణం అంటే ఈ కళ్ళతో కాదు. మనోచక్షువుతోటి. ఈ మనసు అనేటువంటి దానితోటి ఎలా చూస్తున్నావు? ఎలా ఆలోచిస్తున్నావు? ఆ కంపెనీ గురించి ఎలా ఆలోచిస్తున్నావు? వీరాంజనేయులు గారు ఇప్పుడు కంపెనీలన్నీ కూడా కస్టమర్ సెంట్రికే కదా! అవునా? కస్టమర్ సెంట్రికే. పోటీలు పడుతున్నాయి కంపెనీలన్నీ గూడా. సూపర్ మార్కెట్‌లన్నీ అమెజాన్ రూపంలో డిజిటల్‌గా వచ్చేసినాయి. ఓకే. జస్ట్ మీరు ఆర్డర్ పెట్టండి మీ ఇంటికే తీసుకొస్తాం అంటున్నారు కదా! మీరు హోటల్ వరకు గూడా రావాల్సిన అవసరం లేదు. నీ బస్‌లో విండో సీట్ ఖాళీగా ఉందా? ఈ సీట్ ఖాళీగా ఉందా? నువ్వు వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉంటాయి. నువ్వైతే ఆర్డర్ పెట్టేసేయి అని అంటున్నారు. అందరూ దేనికి పోటీ పడుతున్నారు? కస్టమర్‌ని చేరుకోవడానికి పోటీ పడుతున్నారు. అంతేనా? ఇప్పుడు ఇదివరకు సిలిండర్ కోసం ఏం చేసేది? లైన్‌లో నిలబడేది. ఇప్పుడు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీరు ఇంక ఫోన్ కూడా చేయొద్దండి. మిస్డ్ కాల్ ఇవ్వండి. మేమే తీసుకొస్తాం నీ ఇంటికి అన్నట్టు. అవునా? అంటే కస్టమర్‌ని చేరుకోవడానికి. అసలు మన కంటి ఫోకస్ గనుక ఫేస్‌బుక్‌లో ఆ కంపెనీకి సంబంధించిన యాడ్ మీద పడ్డదనుకో, కంటి చూపు పడ్డది ఎవరు చూడండిరా అని అంటది ఎమ్మటే కంపెనీ. హ్మ్. కంటి చూపు పడ్డది ఇక చూడండి. కొంటాడేమో చూడండి అని అంటారు. అంత కాంపిటీషన్ పెరుగుతది. స్కిప్ కూడా కొట్టనియ్యరు. అంతెందుకు మీరు షాప్‌కెళ్లారు. మీరు ఏదైనా ప్రొడక్ట్ దగ్గర అట్లా నిలబడి చూడండి. వెంటనే పరుగుపెట్టి మీ దగ్గరికి రారా?
సార్ కావాలా సార్, కొంటారా సార్ అని. సో ఇది కస్టమర్ యుగం అన్నమాట. కస్టమర్ యుగం. ఆ కస్టమర్కి ఆర్డర్ పెట్టగానే ప్రోడక్ట్ అందించడమే కాదు, సంపాదించుకునే అవకాశం కూడా ఇవ్వడం అప్డేట్ 21st సెంచరీ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్. అప్డేట్ ఇది. నీకు కేవలము ప్రొడక్ట్ని అందించడం కాదు, నువ్వు గనక నచ్చితే చెప్పు, నీకే అమ్ముకునే శాతం. డైమండ్ కూడా చేస్తాం, రేపు పొద్దున పార్ట్నర్ని కూడా చేస్తాం. నీకు ఇష్టం ఉందా చెప్పు. ఇది ఫ్యూచర్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్. అర్థం. దీంట్లో పని నేర్చుకోకపోతే ఎట్లా చెప్పండి. ఓకే, దీంట్లో పర్సెప్షన్ బాగాలేకపోతే ఎట్లా చెప్పండి. ఈ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి ఉండడం, దీనికి సంబంధించినటువంటి పర్సెప్షన్ అంటే పర్సనాలిటీ, ఆలోచించే విధానం సరిగా లేకపోతే ఎట్లా చెప్పండి. అవి ఇచ్చే డబ్బులు కాదా పాయింట్స్. 10,000 వచ్చాయి, కరెంట్ బిల్ కట్టుకోవట్లే, కూరగాయలు తెచ్చుకోవట్లే, ఎంత వచ్చినా కూడా డబ్బులే కదా. కేవలం మేమిచ్చే పాయింట్లు మీరు ఇందులో కొనుక్కోవడానికి పనిచేస్తే అని అనట్లేగా. దాన్నే ఉపాధి అంటారు. సపోర్టెడ్ ఇన్కమ్. ఓకే, స్కిల్ బేస్డ్ ఇన్కమ్. దీని గురించి సరైనటువంటి అవగాహన మనకి ఉండాలి. సో అది ఏ బిజినెస్ అయినా ఒక రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. చట్టబద్ధమా, ధర్మబద్ధమా, ఈ రెండు. పాన్ మసాలా గురించి చెప్పేటువంటివి కడుపుల్లో బొక్కల్ని, పేగుల్ని నాశనం చేసేటువంటి యాడ్లు ఇచ్చి మరి చెప్పేటువంటి. ఆమె షుగర్ తినదంట కానీ షుగర్ తినిపిస్తుందంట అందరితోటి. బోల్డ్ అనే వీడియోలు నేను తర్వాత పెడతాను చూడండి. సో అటువంటి యాడ్స్ ద్వారా, అటువంటి యాడ్స్ చేయడము ఎంతవరకు న్యాయము, ఎంతవరకు ధర్మము అది. ఖలీల్ గారు, మీరు ఇప్పుడు తాగింది ఏంటిది? కాఫీ తాగినాను సార్, బ్లాక్ కాఫీ. బ్లాకేనా? బ్లాక్ కాఫీ. బ్లాక్. ఎందుకు అంత పొద్దున్నే ఇప్పుడు మీరు తీసుకున్నారు? అదేమైనా లాభం ఉందా మీకు? సార్ హెల్త్ బాగుంటుంది సార్, ఎందుకంటే అది నేను ఉదయమే తాగుతా సార్, నేను డైలీ. యాక్చువల్లీ ఖలీల్ గారు, కాఫీ భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి కాఫీ తాగాలంట. మన వీడియోలో, మన అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తున్నారు. మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి అనుబంధం పెంచుకోవాలంటే అసలే మాట్లాడుకోవట్లేదు, కాఫీ అయినా తాగి మాట్లాడుకోండి అంటున్నారు. అది ఎంటర్టైన్మెంట్ కదా. మన కాఫీ మాత్రం ప్రాణం, అంతేనా కదా? అవును సార్. ఆయన ఒక కిరాణా షాపు, ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఫస్ట్ ఈ యొక్క బిజినెస్ని, అంటే కాఫీని, అది నూరు భాష గారు చెప్పినప్పుడు లైట్ తీసుకున్నారు. కానీ ఆయన గురించి విన్న తర్వాత నిజమే, అది మా మంట వచ్చేస్తుంటుంది, కాళ్ళు మంటలు వస్తుంటాయి. అర్ధరాత్రి లేచి బకెట్లో కాలు పెట్టి, అంత ఈతి బాధలు అంటారు వాటిని, భవరోగాలు. మన ఈ యొక్క బాడీకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వాటిని క్లియర్ చేసుకోవడానికి మెడిసిన్స్ కాదండి. ఇందాక మంచి మాట, మీకు డాక్టర్ల దగ్గర దొరకదు. వైద్యుడు నారాయణుడు హరి అయినప్పుడే, హరి అంటే దుఃఖాలను తొలగించేవాడు. నారాయణుడు అని అంటే నీలో సోల్ని, ఆయుర్వేదాన్ని అంటే బాడీ, మైండ్ అండ్ సోల్ మూడింటిని చూసి ట్రీట్ చేసేదే ఆయుర్వేద. ఆయుష్ను పెంచే జ్ఞానము ఆయుర్వేద. వైద్యుని అవసరం పడకుండా నిన్నే వైద్యుడిగా చేసేవాడు అసలైన వైద్యుడు. మంతనే చేస్తారు చూడండి, ఒకసారి రామచంద్ర చేస్తారు చూడండి, కాదర్వల్లి చేస్తారు చూడండి. దీస్ ఆర్ వెల్నెస్ కోచ్. వాళ్ళు అసలైన వాళ్ళు. ఇది మనకి ఎక్కడనో మెడికల్ షాపుల్లోనో లేకపోతే డాక్టర్ల దగ్గరనో వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాణం పోసేవాళ్ళు. మనం అసలు అంటానికి లేదు, తీయడానికి లేదు. ఆ సైన్స్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. అలా అని చెప్పి డాక్టర్ కూడా కోరుకోడు మా వాడికి రోజు ఒక ఇంజెక్షన్ వేసుకోవాలని అనుకుంటాడా? ఫ్రీగానే ఉన్నాయిగా నా ఇంట్లో ఇంజెక్షన్, రోజు ఒకటి వేసుకొని వెళ్ళరాదురా అంటాడా? అనడు. ఎవరికి అవసరం లేదు. అవసరం లేకుండా చేయడమే అసలే. ఓకే, ఎప్పుడో ఇప్పుడు అందరం పోవాల్సిన వాళ్ళమే అని శ్మశానం పక్కనే ఒక ప్లాట్ కొంటారు ఎవరైనా?
ఆ? ఎప్పుడైనా అక్కడికి చేరుకునే వాళ్ళమే ఫ్లాట్ కొని పెట్టుకుంటే అయిపోతుంది కదా, అందరికి దగ్గర ఉంటుంది అంటారా ఎవరైనా? అట్లానే ఏమన్నారు, హాస్పిటల్ పక్కన ఇల్లు కట్టుకోవాలని ఎవరేమనుకోరు, ఎవరికి ఇష్టం ఉండదు కూడా. సరేనా? సో ఇప్పుడు నాకు ఎట్లయితే సార్ ఆరోగ్యం గురించి గుర్తు చేసి వాటర్ తాగేటట్టు చేశాడో, అలా చేస్తున్నటువంటి వెల్నెస్ కోచ్లకి, వివైటీస్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఉమ్. అది మనం చేసే పని. ఆ డైట్ ప్లాన్ చెప్తూ అది మన చేతుల్లో ఉంది. సరేనా? డియర్ ఫ్రెండ్స్, సార్ చెప్పినటువంటి పర్సన్ మీకు ఒక్క విషయం చెప్తాను. ఆలోచించడం, ఆలోచింపజేయడం, నెట్వర్క్ని తయారు చేసుకోవడం మీద ఫోకస్ పెట్టండి. అమ్మడం మీద కాదు. అమ్మడం మీద కాదు. మనం అమ్మి పెట్టేవాళ్ళం కాదు. అమ్మడం ద్వారా మనకి కావాల్సినటువంటి ఒక ఓనర్షిప్ని తీసుకుంటాం, ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా? అది మనం చేసేయాల్సింది. ఒక సెల్లింగ్ అనేది స్టెప్ 1లో మనం చేస్తున్నామంటే కారణం ఏంటి అని అంటే, ఒక సిస్టమ్ని తయారు చేసుకోవడానికి సెల్లింగ్ అనేది. ఆ దృష్టితోని స్టార్ట్ చేసుకోండి. మీరు ఉదయాన్నే వచ్చారంటే యువర్ డ్రీమర్. ఏదో సంథింగ్ డ్రీమ్ చేస్తున్నారు. ఒక లైఫ్ స్టైల్ని ఇన్కమ్ ఎర్న్ చేయడం ద్వారా ఒక లైఫ్ స్టైల్ని. సో ఇక్కడ మాత్రం నలుగురిని గైడ్ చేయడం ద్వారానే మీకు వస్తుంది. ఎవరికైనా కానీ నలుగురిని గైడ్ చేయడం లేదా గైడ్ చేయించడం సీనియర్ తోటి. సో అలా ఆలోచిస్తూ ఆలోచింపచేయడం. అట్లా అని చెప్పేసి అందరి మీద మనం ఏమి పట్టించుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్టే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మన సబ్జెక్ట్ రోజు సబ్జెక్ట్ చెప్పడాన్ని పనిని క్రియేట్ చేసుకోవాలి అంతే. ఈరోజు నేమ్ లిస్ట్ ద్వారా నేను ఈరోజు ఆరోగ్య అవగాహన ఎవరికి కల్పించాలి, ఇదొక్కటి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. వేరే వాళ్ళ గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన పని ఉన్నది ఒకటే, ఒక టీచింగ్. ఏం టీచింగ్ అని అంటే హెల్త్ గురించి, వెల్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. ఇంకోళ్ళ గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన పని మనది, మన టీచింగ్ జాబ్ మనది. ఓకే, సార్ చెప్పిన వాటిని నేను స్పీడ్గా చెప్తాను. అయితే ఇంకోటి మనం ఏం చేస్తామంటే మనం బాగా కష్టపడాలి అనేది ఒక దాన్ని తీసేయాలి. మన జీవితంలో ఎదగాలంటే మస్తు కష్టపడాలి, నేను హార్డ్ వర్క్ బాగుంటుందా ఇట్లాంటివి అనుకుంటాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము క్రియేట్ చేయడం ద్వారా అట్రాక్ట్ చేస్తుంటాం. మనం క్రియేట్ చేయడం ద్వారా అట్రాక్ట్ చేస్తుంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం. యద్భావం తద్భవతి అనేది దానికి. ఓకే, మనం మనం ఎంతెంత అరే వీళ్ళేంది ఇంత ఈజీగా సక్సెస్ అయిపోయారు, ఇతను కూడా హీరో అయ్యాడా, వీళ్ళ కంపెనీ కూడా సక్సెస్ అయిందా అని మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు, అది మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దేని ద్వారా అట్రాక్ట్ చేస్తారంటే సింపుల్గా చెప్తాను. ఒకటి లోపలి మాటలు, బయటి మాటలు. ఒకటి లోపలి మాటలు, ఇంకోటి బయటి మాటలు. ముఖ్యంగా ఎవరైతే నా కోర్ టీమ్ అని అనుకుంటామో, నా పార్ట్నర్ అని అనుకుంటామో అక్కడ, ఇప్పుడు నా కోర్ టీమ్ పార్ట్నర్ ఒక వ్యక్తి సమ్ ఎక్స్ అనుకోండి. ఈ ఎక్స్ పేరెంటింగ్ లీడర్షిప్ అనేది చాలా ముఖ్యం. పేరెంటింగ్ లీడర్షిప్ అనేది. సో ఈ నెట్వర్క్ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేటువంటిదే అసలైనటువంటి సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా పాప ఉంది. ఈ పాపని పేరెంటింగ్ యాటిట్యూడ్ తోటి ఏ విధంగా నేను తీర్చిదిద్దుతాను, ఎలాగా, ఆమె గురించి లోపలి మాటలేంది, ఆమె గురించి నా బయటి మాటలేంది. రైట్, అంతే. ఇది ముఖ్యం. నేను వాళ్ళని నేను ఐఏఎస్గా చూస్తున్నానా, లేకపోతే అసలు చదువు రావట్లేదు వీళ్ళకి అన్నట్టు చూస్తున్నానా, రేపొద్దున జీవితంలో ఏదో ఒకటి విజయం సాధిస్తారని చూస్తున్నానా, అది నా లోపలి మాట ఏంది, నా బయటి మాట ఏంది, వాళ్ళతో నేను ఎలా మాట్లాడుతున్నాను. ఓకే, ఇది. ఓ పిల్లవాడు పాలు తీసుకొస్తుంటే గ్లాస్ కింద పడిపోయింది, పగిలిపోయింది. అమ్మ ఏమంటదో అని చాలా భయపడిపోతున్నాడు. అమ్మ వచ్చి ఏం చేసింది, ఆ పాలు అలా కిందికి వెళ్తూ ఉంటే దాని వెళ్ళే ప్రయాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. నదులు, వర్షాలు పడ్డప్పుడు నదులు ప్రవహించి ఈ విధంగానే సముద్రాన్ని చేరుకుంటాయి, మనం మధ్య మధ్యలో ఆనకట్ట కడితే మిగతా పక్కన ప్రజలకు ఉపయోగపడతాయని ఎక్స్ప్లెయిన్ చేసిందంట. అతను గ్రేట్ ఇంజనీర్ అయ్యాడంట. తెలుసా ఇది? అతను మాట్లాడాడు. ఆమె లోపల పడగానే ఆ బాబు ఏమనుకున్నాడు, లోపటి మాట ఏంది, బయట మాట ఏంటి.
ఇది ముఖ్యమైనటువంటి. వాడికి అప్పుడు తెలివి ఎంత ఉంది ఏంటి అనేది అర్థం చేసుకునే స్థాయి ఉందా ఏది తెలియదు. అమ్మ పని అమ్మ చేసింది. దీన్ని పేరెంటింగ్ లీడర్షిప్ అంటారు. పేరెంటింగ్ లీడర్షిప్ అంటారు. ఇది ముఖ్యం. ఇది ఎవరినో ఉద్ధరించడానికి కాదు, సమాజ సేవ కాదు, మన ఇన్కమ్ గురించి. ఇండస్ట్రీ ఇన్కమ్ ఇస్తుంది అంతే. టీమ్ బోనస్ మంచి బోనస్ ఇస్తుంది, వీక్లీ 2.5 లక్షలైనా ఇస్తుంది. మనం ఎవరిని ఉద్ధరించట్లేదు, మనల్ని మనం ఉద్ధరించుకుంటాం అంతే. ఇంకా పిల్లలైనా ఉద్ధరిస్తే రేపొద్దున మనల్నైనా చూస్తారు, కానీ ఇక్కడ మాత్రం మన ఇన్కమ్ కోసం మనమే పనిచేస్తున్నాం. సరేనా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం అట్రాక్ట్ చేస్తుంటాం లోపలి మాటల ద్వారా, బయట మాటల ద్వారా. సరే, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దగ్గర నేను ఆ పాయింట్స్ చెప్తాను. టీమ్ బిల్డింగ్ గురించి. మీరు ఉన్నది సెల్లింగ్ సిస్టమ్ కోసము. సిస్టమ్ అంటే ఏంటి జానయ్య గారు? సిస్టమ్ అంటే సస్టైనబుల్ ఇన్కమ్, నిరంతర షేరింగ్. సస్టైనబుల్ ఇన్కమ్. ఎవ్రీ వీక్ మీరు 10 సంవత్సరాలు పనిచేసిన వారానికి 10,000 చొప్పున 10 సంవత్సరాలు రావాలి. అది సిస్టమ్ అంటే. నేను 7 సంవత్సరాల నుంచి ఏ వీక్ ఆగలేదు. నేను మా వాళ్ళ పెళ్లిల్లో ఉన్నా, లేకుంటే ఇంకెక్కడ తీర్థయాత్రలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఆరోగ్యం బాగాలేక పడుకున్నా, ఏదైనా సరే ఆ వీక్ మాత్రం ఆగలేదు. ఎంతకంటే ప్యాసివ్ ఇన్కమ్ ఏం కావాలి? కోటం అంతేనా? లావణ్య మేడం అంతే కదా? లావణ్య మేడం కూడా ఆగలేదు అంతే. కొంచెం ఫోకస్ మొదటి 3 సంవత్సరాలు మాత్రం ఆ చెట్టు ఎదిగేంత వరకు మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టుకోవాలి. బోత్ సైడ్ వర్క్ స్టార్ట్ అయిందంటే మాత్రం కొంచెం ఎక్కువ సమయం కేటాయించాలి, లేదా ఎక్కువ సమయం కేటాయించే సీనియర్ని తోటి రిలేషన్షిప్ బాగుండాలి. అంటే గౌరవం, రెస్పెక్ట్ ఉండాలి అంతే. మరి దగ్గరికి తీసుకోవద్దు. ఇది మన వాళ్ళు ఏంటంటే ఒక్కరు పరిచయం అయ్యారంటే అదేదో పరిశోధకుల్లాగా వాళ్ళు ఎవరు, ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏంటోళ్ళు, వాళ్ళు ఏమైంది, ఇది మొత్తం ఒక పెద్ద రీసెర్చ్ టాపికే తీస్తారు. మామూలుగా ఉండదు అంతా. ఇప్పుడు అందుకే నెగిటివ్ అని చెప్పింది. నెగిటివ్ పాజిటివ్ అంటే ఏంది? నెగిటివ్ అంటే నో యూజ్ పనులు చేస్తే నెగిటివ్, పాజిటివ్ అంటే పనికొచ్చే పనులు చేస్తే పాజిటివ్. మామూలుగా రీసెర్చ్ ఉండదు అనమాట. ఆయన చిన్నప్పుడు ఏ స్కూల్ చదివిండు, అదేమన్నా మనం ఆత్మకథ రాస్తున్నావా, లేకపోతే స్వీయ చరిత్రలు ఏమన్నా రాస్తున్నావా? ఏం అవసరం లేదు. ఆయన నాలెడ్జ్ ఏముంది ఆయన దగ్గర ఉంటే, ఆ మేడం దగ్గర ఉంటే, ఆమె మహిళనా, ఇవన్నీ ఆమె అవసరం లేదు మనకి. వృద్ధురాలైనా సరే నేర్చుకోవాల్సిందే, చిన్నపిల్లగాడైనా సరే నేర్చుకోవాల్సిందే. ఇది పర్సెప్షన్ అంటే, పర్సెప్షన్ అని అంటాను. ఓకే, సో ఒకటి ఫస్ట్ది ఐ కెన్ అనేది ఉండాలి అని అన్నారు. కొంచెం టైం చూసుకోండి. ఐ కెన్ అనేది ఉండాలి, నిజంగానే ఐ కెన్ ఉండాలి. మన యొక్క మిత్రులు అంటే చెప్పాను కదా, మీకు ముగ్గురు కో పార్ట్నర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళే లోకం, వాళ్ళని నిలబెట్టడమే అంటే వీఆర్ ద పార్ట్నర్స్ అనమాట. జట్టు పని, సింగిల్ గా చెస్ ఆడేది కాదు, కలిసి వాలీబాల్ క్రికెట్ ఆడేది, ఇది జట్టు పని. వాళ్ళ గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఐ కెన్ అనేది ఉండాలి. ఐ కెన్. నేను ఫస్ట్ ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో ఐ కెన్ అని ఉందా, లేకపోతే ఏదైనా నీరసం ఉందా చూస్తాను, నిస్తేజం. ఐ కెన్ అనేది ఉండాలి ఫస్ట్, అది ఒకటి. తర్వాత ఐ కెన్ అనేది మీకు ఎప్పటి నుంచి రావాలంటే సింపుల్. మీరు ఒక ప్రోడక్ట్ అమ్మగలిగారా మీకు తెలియని వ్యక్తి దగ్గర? తెలిసిన వాళ్ళంటే మీ మాట మీద వెళ్తుంది, అలా కాదు. మీకు తెలియని వ్యక్తికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అమ్మగలిగారా? కథం, మీరు సక్సెస్ అయినట్టే. ఓకే, ఒక వ్యక్తిని ఆలోచింపజేసి ఉపాధిని ఇప్పించగలిగారా? ఎస్, నేను కూడా దీన్ని ఒక మార్గం, ఇన్కమ్ మార్గంగా పెట్టుకుంటాను అని మీరు ఆలోచింపజేయగలిగారా? ఓకే, ప్రొడక్ట్ దగ్గరనే కాదు, ఉపాధి మార్గం కూడా, ఇండస్ట్రీ. సో మీరు ఫుల్ కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, మూడోది అతన్ని ఇంకొకరికి షేర్ చేయడంలో కూడా, అంటే ఈ మొదటి దాంట్లో కూడా సక్సెస్ చేయించగలిగారా? ఒక టీచర్గా, ట్రైనర్గా స్టార్ చేయగలిగారా? స్టెప్ 1 చేయించగలిగారా? ఇక మీరు సక్సెస్ అయినట్టు. ఇంకా మీరు ఇండస్ట్రీ వాళ్ళు మీరు కుదురుగా ప్రతి దగ్గర అప్డేట్ అయితే డైమండ్ వరకు కూడా వెళ్తారని అర్థం. చిన్నది ఈ 3. ఫస్ట్ ఒక రిటైలింగ్ చేయగలిగారా? ఒక ఫ్రాంచైజ్ ఇవ్వగలిగారా? ఒక వ్యక్తిని ట్రైనప్ చేయగలిగారా? ఒక స్టార్ అయ్యేంత చెయ్యగలిగారు అని అంటే ఖచ్చితంగా మీరు ఓన్గా ఇది చేస్తే మాత్రం డెఫినెట్గా ఓకే
నాకు ఒక దోశ వేస్తే మిగతా అన్ని చాలా దోశలు వేయడం వచ్చినట్టే కదా. కాకపోతే స్పీడ్గా వేయడం నేర్చుకోవాలి. 10 మంది వచ్చినా ఎమ్మటెమ్మట వేసి కాలకుండా మాడకుండా అంటుకోకుండా తీయగలిగారు అంతే. కానీ నాకు వేయడం వచ్చింది అన్నట్టు. అలాగే మీరు ఒక సేల్ చేయగలిగింది. సో కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఐ కెన్ అనేది. ఇకపోతే మరి బలాలు బలహీనతల మీద, బలాల మీద ఫోకస్ చేయమన్నారు కదా. మనకు తెలియదు అసలు ఏది బలహీనంగా ఉందో ఏది బలమో మనకు తెలియదు. తెలిస్తే మనం సక్సెస్ అయిపోతాం. శ్రద్ధ మీద ఫోకస్ చేయాలి. అదే పెద్ద బలం. మన శ్రద్ధ మీద ఫోకస్ చేయాలి. నేను స్టార్గా ఉన్నప్పుడు 250 ఉన్నప్పుడు 500 కానప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నాను, ఇప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నాను. నేను లాగిన్ అయినప్పుడు ఇన్కమ్ ప్లాన్ అయినప్పుడు నాకు ఎంత శ్రద్ధ ఉందో, ఆ వీక్ 10,000 20,000 వచ్చినప్పుడు ఎంత శ్రద్ధ ఉందో, 4 కోట్ల తర్వాత కూడా ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే శ్రద్ధ అదే ఉత్సాహం ఉంది. అట్లా ఉత్సాహం నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది శ్రద్ధ అని. యాక్చువల్లీ మనల్ని ఎందుకు శ్రద్ధను పట్టుకోమన్నామంటే ఆ శ్రద్ధ దేని వల్ల తగ్గుతుందో కనిపెట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నాను. ఎందుకు తీసుకెళ్ళిపోతున్నానంటే అప్పుడు కఫస్థాయి ఏంది, కఫం అంటే ఏంది అన్ని తెలుస్తాయి. ఏదో ఒక కొలమానం ఉండాలి. మన శ్రద్ధే కొలమానం, రైట్? తర్వాత పర్ఫెక్షన్, అంత పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఇది ఒక్క పాయింట్, ఇది వినండి. ఫెయిల్యూర్ అనేది ఉండదు. పర్ఫెక్షన్ కోసం మనం చేసేటువంటి స్టెప్స్ లోనే ఒకటి సక్సెస్ స్టెప్, ఒకటి ఫెయిల్యూర్ స్టెప్ అని ఉంటుంది. మనం పర్ఫెక్షన్ కోసం చేస్తూ ఉంటాము, మధ్యలో జరిగిందంతా కూడా ఫెయిల్యూర్ అని భావిస్తుంటాం. అందుకనే అట్లా అందరూ మనిషి మనసు యొక్క లక్షణం అదే అని కర్మణ్యేవ అధికారస్తి అని చెప్తారు. అంటే ఇది ఏదైతే నువ్వు కర్మం చేస్తున్నావో, ఏవ అంటే మాత్రమే, దాని మీద మాత్రమే నీకు అధికారం ఉంది. మా ఫలేష్ కదాచన, నువ్వు దాన్ని మాత్రం ఆ ఫలితం గురించి మాత్రం డోంట్ వరీ, నీన్నట్టు వరీ. నీ శక్తి స్థాయిలు ఎంత ఉన్నాయో అంత వస్తుంటుంది. నువ్వు ఇంకా పర్ఫెక్షన్ కోసం ఎదుర్చు, పర్ఫెక్షన్ కోసం. ఓకే, అది. సో దాని మీద మాత్రమే నీకు ఉంది. కాబట్టి మనం పర్ఫెక్షన్ కోసం వేసే స్టెప్స్ అట్లా. అరే నేను వీళ్ళతో సరిగా మాట్లాడలేకపోయాను అంటే నెక్స్ట్ మాట్లాడొచ్చు, ఉంటుంది. ఓ బోల్డ్ అంత జీవితం ఉంది. ఓకేనా? సరే, రెడీ అయి కూర్చోవడం చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఓకే, సావాసం అయితే సార్ చెప్పారు పాయింట్స్ లో, సావాసము ఇక దానికి ఎన్ని మార్కులు వేసినా నష్టం లేదు. సావాసం 1,00,000 ఇచ్చైనా సరే సావాసాన్ని కొనుక్కోవడం మంచిది. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు స్కిల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వరలో ఉండలేరు. ఇద్దరు స్కిల్ ఉన్న వాళ్ళు. అందుకే రాజమౌళికి చాలా కష్టమైంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ చేసిన కష్టమే, రామ్ చరణ్కి ఎక్కువ చేసిన కష్టమే. ఇద్దరు స్కిల్ ఉన్న వాళ్ళే. వాళ్ళిద్దరితో సినిమా తీయడం పెద్ద ఛాలెంజ్ అది. అభిమానులు ఊరుకోరు. సో ఎక్కడైనా సరే ఒక ఇద్దరికి ఫ్రెండ్షిప్ అనేది, ఇద్దరు స్కిల్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్షిప్ అంటే చాలా కష్టం. అది ఇద్దరు స్కిల్ ఉన్న వాళ్ళకి. కానీ ఇద్దరికి ఎంత ఒద్దికగా అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వాళ్ళకి ఫ్రెండ్షిప్ కుదిరిందా ఇంకంతే, ఇంకా సక్సెస్ తిరుగుండదు. అందుకనే మన డౌన్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, స్కిల్ ఉన్న వాళ్ళతోటే మనం చూసుకోవాలి ఎప్పుడైనా. మనం స్కిల్ లేని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అనుకుంటూ వెళ్ళొద్దు. సావాసం దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం. స్కిల్ ఉన్న వాళ్ళతో ఎమ్మటే కుదరదు ఫ్రెండ్షిప్, చాలా కష్టం. వాళ్ళకి సొంత ఫిలాసఫీ ఉంటుంది, సొంత వర్క్ స్టైల్ ఉంటుంది, వెళ్తుంటారు. ఈ పాయింట్ అర్థమైందా మీకు? అది నాకు స్కిల్ ఉంది, నేను కూడా టీంని గైడ్ చేయగలను, నేను కూడా చెప్పగలను, ఓకే నాకు కూడా టాలెంట్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఇద్దరికి ఎప్పుడు కూడా కుదరదు. కానీ మనం అట్లా అని చెప్పి స్కిల్ లేని వాళ్ళతోటి ఉండకూడదు. మాక్సిమం స్కిల్ ఉన్న వాళ్ళతోటి కాంప్రమైజ్ అవుతూ అయినా సరే మనం ముందుకెళ్ళాలి. ఇది మీ సక్సెస్ సీక్రెట్. అది మనది డైరెక్టర్ పాత్ర అని ఉంటుంది. అంత స్కిల్ ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని ఆ సినిమా హిట్ కొట్టాలి. అది ఓకే. సరే, ఇందులో చాలా మంచి విషయాలు ఆరోగ్యం గురించి అని అంతా మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మనకి రూట్ క్యాంప్ అందరూ సిద్ధమవుతున్నారు. రూట్ క్యాంప్కి ఉంటే 60 సీట్స్ ఉంటాయి, లేకపోతే పెద్ద హాల్ మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరైనా సరే ముందే
రిజిస్ట్రేషన్ చేస్తే దానికి తగ్గట్టుగా మనం మాట్లాడతాము. పే చేసిన వాళ్ళకి సపరేట్ గ్రూప్ అనేది, వాళ్ళ గైడెన్స్, వాళ్ళ టెస్ట్ మనీ అన్నీ కూడా ముందే ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ముందే బుక్ చేసుకోండి. భోగా సార్ని కాంటాక్ట్ అవ్వండి. అయిపోయిందా? సరే, కడుపు నిండిందా? ఈరోజు మంచి విషయాలు అన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా ఆయన చెప్పిన దాంట్లో ఒకవేళ నిశ్చలంగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. యాక్చువల్లీ అందరూ నిశ్చలంగా ఎప్పుడు ఉంటారంటే, నిమ్మలంగా ఎప్పుడు ఉంటారంటే అన్ని పనులు చేసినాక నిమ్మలంగా ఉంటారని అనుకుంటాం. మరి వారెన్ బఫెట్ కూడా ఇంకా చేస్తూనే ఉన్నాడు కదా. అలా కాదు, అన్ని పనులు చేస్తూ కూడా నిశ్చలంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. జెన్ మాస్టర్స్ని బాగా మనం ఇంట్రెస్ట్ ఉంటే సెర్చ్ చేసుకోండి. హూ ఈజ్ జెన్ అని. జెన్ మాస్టర్ చాలా ముఖ్యం. నిశ్చలంగా ఉండడం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మన ఎమోషన్స్ దగ్గర, మన కదలికల దగ్గర పూర్తి ఎరుకతోటి ఉండడం అంటారు. ఇది బాడీ మైండ్ని సెట్ చేసుకోవడం. ఆ తర్వాత మనసును ఎప్పుడు నెక్స్ట్ పనికి సిద్ధం చేయాలి. నెక్స్ట్ పనికి. ఓకే, రైట్. కొద్దిసేపు హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. నేను ఒక చిన్న మైండ్ ఎక్సర్సైజ్ చెప్తాను. సర్క్యూట్ని ఏర్పరచడం. అలవాట్లు అనేది ఒక సర్క్యూట్. అది మన జీవితాన్ని శాసిస్తుంటుంది, మనల్ని కీలుబొమ్మ చేస్తుంది, మనసుని, వాచని, కర్మల్ని ఆడిస్తుంటుంది. ఏది? అలవాటు అనేది. అదొక సర్క్యూట్. ఈ అలవాట్లో అంటే మనకు సంబంధం లేకుండానే నడిచేదాన్ని అలవాటు అని అంటాం, హ్యాబిట్ అని అంటాం. అలా దాంట్లో మొట్టమొదటిది స్టార్టింగ్ అలవాటు ఏంటంటే, మన చేతిలో లేకుండా జరిగే అలవాటు బ్రీతింగ్, తీసుకోవడం వదలడం అనేది. మన చేతిలో ఉంటుంది అది? ఉండదు. అట్లా బోల్డ్ ఉంటాయి అట్లా అలవాట్లు, మనతో సంబంధం లేకుండానే జరిగిపోతుంటది, ఆలోచిస్తుంటాం ఇది. సో ఈ మొట్టమొదటి అలవాటు ఏది ఉందో దాని మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి. అప్పుడు మనకు సరికాని అలవాట్లని మార్చుకొని సరైన అలవాట్లని అక్కడ ఫేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక సర్క్యూట్ ఏర్పడుతుంది. దాన్ని నేను చెప్తాను. పూర్తిగా తీసుకుంటాము, వదులుతాము. తీసుకోవడంలో కూడా కొంతమంది తీసుకుంటే కడుపు లోపలికి వెళ్తుంది, వెళ్ళకూడదు, బయటికి ముందుకు రావాలి. అంతేనా? అది ప్లెజర్ అంటారు. ప్రెజర్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్తుంటుంది. బెలూన్ ఊదినప్పుడు ఏమవుతుంది? లోపలికి వెళ్ళదు, ముందుకు వెళ్తుంది, రైట్? అలాగే ముందుకు వెళ్ళాలి. సో తర్వాత లోపలికి మనం తీసుకుంటాం, బయటకు వదిలేసినప్పుడు లోపలికి వెళ్ళాలి, రైట్? ఇది ఒకటి. అయితే మనం బాగా ఒక చిన్న కౌంటింగ్ అనేది చేసుకోవాలి. దాని మీదనే ఏకాగ్రత ద్వారానే ఎరుక పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి, మైండ్కి బుద్ధి బలం పెరుగుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా. సో లేకపోతే జంప్ అయిపోతూ ఉంటుంది. కొద్దిసేపు కూడా పుస్తకం చదవలేడు పిల్లవాడు, ఒక 2-3 చదవంగానే వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది, మైండ్ జంప్ అయిపోతుంది, రైట్? సో తీసుకున్నప్పుడు మనం ఎలా కౌంట్ చేసుకోవాలంటే, తీసుకోవడం వదలడం కలిపి ఒక సర్క్యూట్. తీసుకున్నప్పుడు ఎండింగ్ పాయింట్ని ఓకే చూసుకోవాలి. వదిలినప్పుడు మొత్తం వదిలిన తర్వాత ఎండింగ్ పాయింట్ని చూసుకొని 1 అని కౌంట్ చేసుకోవాలి. అట్లా జస్ట్ ఒక 20, రైట్? స్టార్ట్.